ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈసారి మన ప్రయాణంలో భాగంగా తాళచెరువు విచారణలో ఉన్న చెరుకుంపాలెం గ్రామంలోని క్రీస్తురాజు దేవాలయమును సందర్శించుటకు వచ్చాం. ఈ పూర్తి వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్ అభివృద్ధికి సహాయపడండి. పునీతలు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 14 వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోపిని, అన్యాయము చేయు వాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనెను. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చైతన్యవంతమైనది, సజీవమైనది అని పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన పవిత్రాత్మను మనకు దయచేయమని 1 నిమిషం మౌనముగా ఉండి తలలో నుంచి కళ్ళ మూసుకొని ఆ పవిత్రాత్మ దేవుని మన మధ్యలోనికి, మనలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రేమమైన కృపగల సర్వేశ్వర, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉండి మరి నీవు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మమ్ములను కాచి కాపాడి సంరక్షించినందుకు, అపవాది నుండి మా శత్రువుల నుండి మమ్మలను కాపాడినందుకు, మరి పడిపోయినప్పుడు మమ్మలను లేవనెత్తినందులకు నీకు వేలాది వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, అదే కాపుదలను, అదే కృపను మాకు ఈ రోజు నుండి వచ్చే ఆదివారం వరకు కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మాలో విశ్వాసాన్ని గమనించు ప్రభువా. మాకు కావలసిన ప్రతి విషయాన్ని కూడా సకాలంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, మమ్ములను, మా కుటుంబాలను, చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, పెద్దవారిని, ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, మా కుటుంబాలలో నీ శాంతిని, సమాధానమును, మరి కృతజ్ఞతను మాకు దయచేసి మేమందరము కూడా మీకు ప్రేమైన వారిగా జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభువా. మరి ముఖ్యముగా కుటుంబం కోసము ఎంతో కష్టిస్తూ ఉన్నటువంటి భార్య భర్తలను, తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారు చేయు ప్రతి ఉద్యోగ వ్యాపారాలలో, పాడి పంటలలో వారి తోడై ఉండమని ప్రతిమాలు ఉంచున్నాము ప్రభువా. వారికి కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి మరి కుటుంబం కోసం కష్టపడే తత్వమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
మా బిడ్డలను యువకులను యవనస్తులను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారు దేవుని యందు విశ్వాసంలో భయభక్తిలో పెరుగుతూ మరి మంచి ప్రయోజకులుగా ప్రభువ మంచిని స్వీకరించి చెడును విడనాడి గొప్ప ప్రయోజకులుగా మారి మా కుటుంబానికి మాకు ఆశీర్వాదకరంగా ఉండే అనుగ్రహాన్ని వారికి దయచేయండి ప్రభువ. యువకులను దీవించండి. దేవుని సన్నిధికి వస్తూ ప్రభా దేవుణ్ణి ఆరాధించే గొప్ప మనసును వారికి దయచేయండి ప్రభా. వారి సమయాన్ని వారి యొక్క వయసును వృధా చేసుకోకుండా దేవుని మీద భారం వేసి దేవుణ్ణి నమ్ముకొని జీవించే అనుగ్రహాన్ని వారికి దయచేయండి. మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, మరి ఉద్యోగాల కోసము, పిఆర్ కోసము, వీసా కొరకు, ఇతర వాటి కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా దీవించి మరి సకాలంలో వారికి కావలసిన అవసరాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అనారోగ్యంతో, మానసిక సమస్యలతో, ఇతర ఇబ్బందులతో మంచము పట్టిన ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా కుటుంబాలలో ఎవరెవరైతే అనారోగ్యములతో బాధపడుతున్నారో వారిని మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభా. నీ చిత్తమైనట్లయితే నీ పరిశుద్ధ రక్తమును వారిపై చిందించి వారికి కావలసిన మంచి స్వస్థతను దయచేయండి. ఓ దయగల తండ్రి, మరి క్రీస్తు రాజు పండుగను జరుపుకోవడానికి చెరుకుంపాలెం సంఘస్థులుగా మేమందరం కూడా సిద్ధపడుతూ ఉండగా ప్రభా, మరి ఆ సిద్ధపాటులో మాకు తోడై ఉన్నాడు ప్రభా. మరి మంచి ఉదాహరణ కలిగిన మనసుతో ప్రభా ఈ పండుగను జరుపుకోవడానికి అందరము కూడా ఐక్యముగా పనిచేసే గొప్ప అనుగ్రహాన్ని, శక్తిని మాకు దయచేయండి. మరి ఆర్థికంగా కూడా మాకు సహాయం చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభా పండుగను ఆనందముతో, ఉత్సాహంతో జరుపుకొని నీ దీవెనలు మా కుటుంబంలో పొందుకున్న అనుగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభువా. ప్రతి రైతును కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. మరి మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభా. మరి వర్షాలు కురుస్తూ ఉండగా ఎంతో మంది రైతులు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మంచి వాతావరణాన్ని దయచేసి మరి పంటను ఇంటికి చేర్చుకొని మంచి లాభాన్ని పొందుకునే అనుగ్రహాన్ని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మను మాపై ఈ స్థలంపై మరించి మరి ఆత్మలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మాకు దయచేయమని, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని ఈ చిన్న ప్రార్థనను నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందరూ బాగున్నారండి? చాలా సంతోషం, బాగున్నామండి. ప్రియులారా, ఈనాటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియులారా, మరి బయట లోపల చూస్తే ఎలా ఉందంటే మన సొంత డబ్బా మనం కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసాం, పచ్చళ్ళే పెట్టాం, ఆ పచ్చళ్ళని ప్రమోషన్ చేసుకోవాలి. కాబట్టి అందరి పచ్చళ్ళ కన్నా మా పచ్చడే గానగ నూనె వేసి స్వేచ్ఛమైన మామిడికాయ పండ్లు తెచ్చి వాటిని ఎటువంటి చేతులు తాకుండా గ్లౌసులతో కట్ చేసి అని మనకి ప్రమోషన్ చేసుకోవాలి. అప్పుడే అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. మన డబ్బా మనం కొట్టుకోవాలి, ఒక మాటలో చెప్పాలంటే. కానీ ప్రియులారా, ఇది మానవులమైన మన లెక్క. దేవుని లెక్క ఎలా ఉందంటే, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని వాక్యం సెలవిస్తుంది. అదే ఈరోజు సువిశేష పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. సుంకరి పరిసయుడు సుంకరి అనేటువంటి ఉపమానంలో చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ప్రియులారా, మన ప్రార్థన జీవితంలో మనము ఏది కలిగి ఉండాలంటే తగ్గింపుతనము, వినయము కలిగి ఉండాలి. మనము ఏది కలిగి ఉండకూడదంటే గర్వాన్ని, అన్యాయాన్ని కలిగి ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే వినయముతో ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు, నీతిమంతునిగా ఎంచబడ్డాడు. గర్వాన్ని చెప్పుకుంటూ ఏమని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, పేదలకి సహాయం చేస్తాను, నేను సంపాదించిన అన్నిట్లో కూడా 10% దేవునికి ఇస్తాను, నేను ఈ సుంకరి వంటి వాడను కాదని గొప్పలు చెప్పుకున్నవాడు నీతిమంతునిగా పరిగణింపబడలేదు.
ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ఏర్పాటు ఆ విధంగా ఉంటుందన్నమాట. లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనము. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాధపడుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించను. ప్రియులారా, ఈ సుంకరి తగ్గింపుతనముతో దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆ మొరను ఆలకించాడు. ఇలాంటి తగ్గింపుతనాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు చూస్తూ ఉన్నారు. యూదా ప్రజలు, భక్తులైన యూదా ప్రజలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారండి. దేవాలయానికి వచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 3 గంటలకి వాళ్ళు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనను వింటాడు అన్న విశ్వాసం వాళ్ళకి ఉన్నది. అయితే ఒకరోజు 2 వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. ఆ 2 వ్యక్తులనే ప్రభు ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి ఏమో సుంకరి. ప్రియులారా, ఈ పరిసయ్యుడు అన్న పదానికి అర్థం ఏమిటంటే ప్రత్యేకింపబడిన వాడు, వేరు చేయబడిన వాడు. అంటే మనలో నుండి ఎన్నుకొనబడి వేరు చేయబడిన వాడు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు, లేకపోతే మేమే ఉన్నాం, మీలో ఒకరమే కానీ ప్రత్యేకింపబడిన వాళ్ళు. అలానే ఈ పరిసయ్యులు కూడా ప్రత్యేకింపబడిన వారు, వేరు చేయబడిన వారు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రాలను, ప్రవక్త ప్రబోధాలను ప్రజలకు చెప్పేవాళ్ళు. దీంతో పాటు ఇంకోటి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ సొంత ఆచారాలను ప్రజల మీద రుద్దేవాళ్ళు. అంటే మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదని పరిశుద్ధ గ్రంథంలో లేనిది వాళ్ళ మీద చెప్పి అది చేయకూడదు, ఇది చేయకూడదని వాళ్ళని ఫస్ట్ ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. దేవుని బిడ్డారా, క్రైస్తవం క్రైస్తవం క్రైస్తవం. ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే మోషే ప్రవక్త నిజమైన వారసులం మేమే, ధర్మశాస్త్రాన్ని పరిరక్షించేది కూడా మేమే. వీళ్ళకేం అవసరం అంటే ప్రియులారా, బాహ్యంగా అందంగా కనిపించడం వాళ్ళకి అవసరం, ఆంతరికంగా పరిశుద్ధంగా ఉండాలన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అవసరం లేదనమాట. వాళ్ళకి ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా మేము ఉండాలన్నదే వాళ్ళకి ముఖ్యం, కానీ మేమేం చేస్తున్నామో వాళ్ళకి అనవసరం అన్నట్లుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇతను చేసే ప్రార్థనలో ప్రియులారా గర్వం అనేది ఉట్టిపడుతుంది. ఈ వ్యక్తి పరిసయుడు ఏం చేశాడంటే సరాసరి దేవాలయం లోపలికి వెళ్ళి 2 చేతులను పైకెత్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం, లూకా శుభవార్త 11వ వచనం. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని చాలండి. ప్రియులారా, ఈ వ్యక్తి నేను ఇతరుల వలె లోబిని కాదు. లోబి అంటే డబ్బు ఆశ. నాకు డబ్బు ఆశ లేదు, అన్యాయం చేయను, మరి వ్యభిచారిని కాదని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ప్రతి ప్రార్థనలో ఉండవలసింది ఏమిటి అంటే దేవునికి కృతజ్ఞత, దేవుని నామాన్ని హెచ్చించటం, మరి దేవుని రాజ్యం కోసము ఎదురు చూడాలి, మన పాపాలని ఒప్పుకోవాలి. ప్రతి ప్రార్థనలో ఈ ఉండాలన్నమాట. తర్వాత పొరుగు వాడిని మన్నించడం, దేవునిలో బలపడాలన్న ఆశ మన ప్రార్థనలో ఉండాలి. కానీ ఈ పరిసయుడు చేసిన ప్రార్థనలో ఏ ఒక్కటి కూడా లేదు. తగ్గింపుతనము లేదు, దేవుని రాజ్యం రావాలన్న ఆశ లేదు, దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి గుణము లేదు, ఏది కూడా లేదు. నేను పాపిని కూడా ఒప్పుకోవడం లేదు. ఆయన నేను నీతిమంతుణ్ణి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మానవ హృదయాలను చూసే దేవుని ముందు ఆ వ్యక్తి తన గొప్పలను తాను చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు తిరస్కరించాడు. ఎందుకంటే అంతా సొంత తప్ప
దేవుణ్ణి గణపరచాలన్న ఆశ ఆ ప్రార్థనలో కనిపించడం లేదు ప్రియులారా. తర్వాత ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తాను అంటున్నాడండి? 2 సార్లు. ప్రియులారా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు ఉపవాసం ఉండవలసింది ఒక్కసారి. లేవియా కాండము 23వ అధ్యాయము 27వ వచనము. లేవియా కాండము 23వ అధ్యాయము 27వ వచనము. వినండి. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము, ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకంటూ దహన బలిని అర్పింపుడు. చాలండి ప్రియులారా, వీళ్ళు ఉపవాసం ఉండవలసింది ప్రాయశ్చిత్త దినము రోజున మాత్రమే. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానని ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు. ఈ 2 రోజులు ఏ 2 రోజులు ఏంటంటే ప్రియులారా, సోమవారము, గురువారము. ఎందుకు ఉపవాసం అంటారో కూడా మీకు చెబుతాను. సోమవారము, గురువారము ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళంటే, ఆ 2 రోజుల్లో కూడా యెరూషలేము దగ్గర సంత జరిగేది. సంత అంటే వ్యాపార లావాదేవీలు, అంటే బట్టలు కొనుక్కున్న వాళ్ళ బట్టలు, కాయలు కొనుక్కున్న వాళ్ళ కాయలు, ఇంట్లో కావాల్సిన వాటి కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోవాలి. అయితే ఈ 2 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. దేనికి అంటే, ఎక్కడ లేని జనమంతా కూడా యెరూషలేముకు వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు మేము ఉపవాసం చేస్తున్నామని చూపించుకోవడానికి బయటకు వచ్చి దీనంగా ఏదో వాళ్ళే ప్రార్థన చేసినట్టుండి ప్రజల మన్నలను పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము ఎవరి ద్వారా నీతిమంతులుగా ఎంచబడాలంటే చూసేటటువంటి ప్రజల ద్వారా కాదు ప్రియులారా. అదృశ్యుడైనటువంటి ఆ దేవుడు మనల్ని చూసి మనల్ని నీతిమంతులుగా ఎంచాలి. అంతేగాని ఎవరో చూస్తున్నారని మనము కొన్ని చేయవలసిన పని లేదు. అదృశ్యుడైనటువంటి దేవుడు నీవు గదిలో ఉండి ప్రార్థన చేసినా సరే ఆయన చూస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తన ప్రార్థనలో తనకు తానే నీతి కిరీటాన్ని ఆయన పెట్టుకుంటున్నాడు. దేవుడు నీతి కిరీటాన్ని ఆ వ్యక్తికి ఇవ్వట్లేదు, ఆయనే నీతిగా ఎంచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ ప్రార్థనను విస్మరించాడు, తిరస్కరించాడు ప్రియులారా. ఇలాంటి మనస్తత్వం, ఈ పరిసయ్యుడు లాంటి మనస్తత్వం ఏంటిదంటే, అన్నీ నాకు తెలుసు, నేను రోజు బైబిల్ చదువుతాను, నేనే వాక్యం బాగా చదువుతాను, మంచిదే ప్రియులారా. కానీ ఇవి గర్వానికి దారి తీయకూడదు. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, వాక్యం చదువుతున్నావు మంచిదే, బాగా వాక్యం చదువుతున్నావు మంచిదే, కానీ ఇవి గర్వానికి దారి తీయకూడదు. ఎందుకంటే వాక్యం చదువుతుంది గర్వము పతనమునకు దారి తీస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. పొగరుబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులారా, గర్వం ఎప్పుడైనా సరే మనల్ని నాశనం చేస్తుంది. గర్వం ఏం చేసిందండి? దేవదూతలను సైతము సైతానుగా మార్చింది. గర్వము చేసే పని అది ప్రియులారా. మీ అందరికీ చిన్న ఉదాహరణ చెబుతాను. మన చెరుకుపాలెంలో ఎవరు చదువుకోలేదు అనుకోండి, ఎవరు చదువుకోలేదు. కానీ మనలో నుండి ఒక వ్యక్తి చదువుకోవడానికి హైదరాబాదు వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళి 10-15 సంవత్సరాలు బాగా చదువుకొని, గొప్ప గొప్ప చదువులు చదువుకొని, ఎన్నో డిగ్రీ పట్టాలు పట్టుకొని ఆ వ్యక్తి మన గ్రామానికి వస్తున్నాడు. ఆ వ్యక్తి మన గ్రామానికి రావాలంటే ప్రియులారా, అక్కడ ఉన్న ఏరు దాటి యువతలకు రావాలి. ఏరు దాటాలంటే పడవెక్కి రావాలి. అయితే పడవెక్కే సమయంలో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ వ్యక్తికి సాయం చేయాలని చేయందించాడు. ఈ చదువుకున్న వ్యక్తి ఆ వ్యక్తిని నీచంగా చూశాడు. నువ్వు నాకు చేయడం ఏంది? నాకు పడవెక్కడం వచ్చు, నేను చదువుకున్నాను, నా చేతిలో 5 డిగ్రీలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. సంతోషం ప్రియ. అయితే ఆ పడవెక్కాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పడవ ప్రయాణం మొదలైంది. ఆ పడవలో ఎవరు లేరు, పడవ నడిపేవాడు ఈ చదువుకున్న వ్యక్తి మాత్రమే ఉన్నారు.
పడవ అలా కదిలిందో లేదో ఈ చదువుకున్న వ్యక్తి ఆ పడవ నడిపే వ్యక్తి అంటూ ఉన్నాడయ్యా, నీకు న్యూటన్ లా తెలుసా అని అడిగాడు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్ అని అది తెలుసా నీకని అన్నాడు. పడవ నడిపిన వ్యక్తి అన్నాడయ్యా, నాకు తెలియదయ్యా అని అన్నాడు. ఎందుకంటే నేను చదువుకోలేదయ్యా అని అన్నాడు. అయితే ఈ వ్యక్తి అన్నాడు, నీ జీవితం సగం వ్యర్థమయ్యా అని అన్నాడు. సరే అని ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ చదువుకున్న వ్యక్తి పడవ నడిపే వ్యక్తి అంటూ ఉన్నాడు, ఇదిగో వెలుతురు గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుసా అని అడిగాడు. మళ్ళీ ఈ పడవ నడిపే వ్యక్తి అన్నాడయ్యా, నాకు తెలియదయ్యా, నాకు పడవ నడుపుకోవడం మాత్రమే తెలుసు, ఇంకేం తెలియదని అన్నాడు. ఈ వ్యక్తి మళ్ళీ అన్నాడు, నీ జీవితం వృధా అయ్యా అని అన్నాడు. సరే అని మళ్ళీ ముందుకు వచ్చారు ప్రియులారా. వచ్చిన తర్వాత ఈ చదువుకున్న వ్యక్తి మళ్ళీ అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు డార్విన్ లా తెలుసా అని అడిగాడు. అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, అంటే శక్తిమంతులు మాత్రమే బ్రతకగలన్న లాని తెలుసా అని అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు ఇంకోసారి, అయ్యా నాకు తెలియదయ్యా అని అన్నాడు. సరే అని ఇప్పుడు అన్నాడు ఆ వ్యక్తి, నీ జీవితం పరమ వ్యర్థమని అన్నాడు. సరే అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పిల్లరా అనుకోకుండా నదిలో ఈ సుడిగుండాలు వచ్చాయి. సుడిగుండాలు వచ్చినప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తికి అర్థమైంది ఏంటంటే, ఈ పడవని నేను ఇంకా ముందుకు తీసుకువెళ్ళలేను, ఖచ్చితంగా పడవ మునిగిపోయిందని అనుకున్నాడు. అనుకొని ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, చదువుకున్న వ్యక్తితో, అయ్యా మీకు అవి తెలుసు ఇవి తెలుసు అన్నీ తెలుసు, చాలా మంచిది, మరి మీకు ఈత కొట్టడం వచ్చా అని అన్నాడు. ఆ వ్యక్తి లేదయ్యా నాకు రాదని అన్నాడు. అయితే నీ చావు నువ్వు చావని ఆ పడవ మునిగిపోవడం ప్రారంభించింది. ఆ వ్యక్తి పడవ నడిపే వ్యక్తి దూకి ఈదుకుంటా ఒడ్డుకెళ్ళిపోయాడు. ఈ చదువుకున్న వ్యక్తి నాకు అన్నీ తెలుసుకున్న వ్యక్తి ఏమయ్యాడండి, నీటిలో మునిగి చనిపోయాడు. ప్రియులారా ఇదే జరిగేది. మనకు అన్నీ తెలుసు, కానీ తెలిసినప్పుడు మనకి ఉండాలి. అన్నీ నాకే తెలుసు అని గర్వపడ్డామంటే నాశనానికి అది ఒక నాంది. ప్రియులారా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.